వైఎస్ఆర్సీపీ పార్టీలో అంబటి రాంబాబు అరెస్టు అంతరంగిక చర్చకు దారితీసింది. నిజంగా ఈ అరెస్టు వల్ల ప్లస్సా మైనసా అనేది మనం చూసుకుంటే ఏదో సానుభూతి వచ్చేది, అది వచ్చేది, ఇది వచ్చేది మనం అనుకుంటే చివరికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకుల్లో ఒక విధమైనటువంటి అసహనం, అసంతృప్తి వాళ్ళకు కలిగేలా చేసింది. దీనికి కారణం ఏంటంటే అంబటి రాంబాబు గారు కాపు లీడరు. కానీ అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి జగన్ గారు ఇస్తున్న ప్రిఫరెన్స్ ఓ రేంజ్లో ఉంది. గతంలో చాలామంది అరెస్ట్ అయ్యారు. వల్లభనేని వంశీ అయితే పాపం చాలా ఎక్కువ కాలం అతను జైల్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అతనికి ఎంత ఫోకస్ లేదు. వైసీపీ సోషల్ మీడియా నుంచి కానీ, సాక్షి మీడియా నుంచి కానీ, సాక్షి ప్రింట్ మీడియా నుంచి కానీ వల్లభనేని వంశీ ఉంది, కానీ ఫోకస్ అంబటి రాంబాబు గారికి ఇచ్చినట్టు ఫోకస్ వాళ్ళు ఇవ్వలేదు. అలాగే కొడాలి నానికి కూడా, అలాగే పేరు నానికి కూడా వీళ్ళెవ్వరికీ లేనటువంటి ఒక పెద్ద అసెట్ రాంబాబు గారికి జగన్ గారు ఇచ్చారు. రాంబాబు గారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. కాపు టైగర్ కింద, కాపు నాయకుడి కింద ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయింది. నిన్న విడుదలయ్యాడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. ఆయన్ని రిసీవ్ చేసుకోవటం కోసం మాజీ మంత్రి మరి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే మరి జక్కంపూడి రాజా గారు వీళ్ళిద్దరూ వెళ్తే ఆయన పెద్దగా ఏమీ అగ్గగిలాడిపోయినట్టు కనపడలేదు. ఆయన బయటికి ఎలా వచ్చేటంటే జనానికి అభివాదం చేసుకుంటూ ఆయన కోసం ఏదో కొన్ని లక్షల మంది బయట ఉండి నిద్రహారాలు మారి నిరీక్షిస్తున్నట్టుగా అతను బిల్డప్ ఫీల్ అయిపోయి జనానికి అభివాదం చేసుకుంటూ మధ్యలో మీడియా వాళ్ళు ఏదో అడుగుతుంటే ఒకదానికి సమాధానం ఇచ్చి ఇంకో దానికి ఇవ్వకుండా రెక్లెస్గా మాట్లాడి గుంటూరులో డీటెయిల్గా మీకు చెప్తానంటూ అలాగా జక్కంపూడి రాజా గారి ఇంటికి ఏదో కాఫీ తాగడానికి వెళ్ళిపోయి కాసేపు కూర్చుని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆయనలో అహం బాగా పెరిగిపోయింది. దీనికి కారణం జగన్ గారు. ఎందుకు చెప్తున్నానంటే జగన్ గారి ఉద్దేశం ఏంటంటే ఈ అంబటి అరెస్టు తోటి రాంబాబు గారిని కులం ముద్ర కింద వాడుకుందాం. అంటే కాపు కులాన్ని కూడా వదలట్లేదు, కాపు కులాన్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కాపు కులం మీద ఒక సానుభూతి ఈ అంబటి ఫోటో ద్వారా తెచ్చుకుని జనసేనలో ఉన్నటువంటి ఆ కాపులు లాగేసుకుందాం అని చెప్పేసి ఇతను స్కెచ్. అందుకోసం అంబటి రాంబాబు గారిని బాగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఓకే, పొలిటికల్గా అది తెలివైన పనే జగన్ గారు చేసేది. స్కెచ్ మంచిదే, కాకపోతే అది వికటించింది. అదేం జరిగిందంటే అందులో ఉన్నటువంటి కాపు నాయకులు, వైసీపీలో కూడా కాపు నాయకులు ఏం తక్కువ లేరండి. చాలా కాకలు తిరిగిన నేతలు ఉన్నారు. మీకు తెలుసో లేదో కోనసీమ జిల్లాలో మరి మొన్నటిదాకా రామచంద్రపురం నియోజకవర్గంలో దాదాపుగా 4 సార్లు అంటే 30 సంవత్సరాలు చక్రం తిప్పినటువంటి తోట త్రిమూర్తులు గారు ఇప్పుడు మండపేట ఇన్ఛార్జిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి ఆయన వైసీపీలో కాపు లీడరే. 2012 ఉప ఎన్నికల్లో మరి రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో ఇతను బై ఎలక్షన్లో విజయం సాధించాడు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరే విజయం సాధించారు. నర్సాపురం కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇక్కడ ఇతను మంచి మెజార్టీతో నగ్గితే అప్పట్లోనే స్టేట్లోనే కాపు టైగర్ అని ఇతనికి మంచి పేరు వచ్చింది. నిజంగా కూడా కాపుల్లో మంచి గ్రిప్ ఉన్నటువంటి నాయకుడు తోట త్రిమూర్తులు గారు. అలాగే పేరు నాని, అతను కూడా ఏమో తీసి పడేనాక లేదు. అతను మచిలీపట్నం ఏరియాలో ఆ కాపుల్లో ఒక మంచి పేరు ఉంది. అలాగే బొత్స సత్యనారాయణ పూర్వం నుంచి కూడా మంచి రాజకీయ నాయకుడు, విజయనగరం జిల్లాలో చక్రం తిప్పినటువంటి నాయకుడు. అతను కూడా కాపులో ఒక వర్గం ఉంది. మరి ఇలా చూసుకుంటే వాళ్ళందరినీ కాదని చెప్పేసి అంబటి రాంబాబు అరెస్టుని ఒక బూచిగా చూపెట్టి అరెస్టు నుంచి కాపుల నుంచి సానుభూతి కొట్టేద్దామని జగన్ ప్లాన్ వేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కాపుల నుంచి సానుభూతి కొట్టడానికి అంబటి రాంబాబు గారు ఏమి కాపు ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అవ్వలేదు, ప్రజా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అవ్వలేదు, ప్రజా సమస్యల మీద పాల్గొని అరెస్ట్ అవ్వలేదు. ఆయన కావాలనే అరెస్ట్ అయ్యాడు. ఆయన టార్గెట్ ఉంది. థర్డ్ పర్సన్గా అంటే ముందు వల్లభనేని వంశీ గారు, ఆ తర్వాత కొడాలి నాని గారు అరెస్ట్ అయిన తర్వాత ఇంకా థర్డ్ పర్సన్ ఎవరు అంటే అంబటి రాంబాబు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్పేసుకున్న సమయంలో ఇతను కూడా కొంచెం కవ్వింపు చర్యలకి పాల్పడ్డాడు, ఏదో రకంగా అరెస్ట్ అయిపోవాలని చెప్పేసి. అందులో భాగంగానే మన సంక్రాంతికి చూడండి, ఇతను సొంతంగా ఒక లిరిక్స్ రాయించి ఇతనే ఒక వ్యంగ్యమైన డ్యాన్స్ చేసి కూటమికి వ్యతిరేకంగా పాటను రిలీజ్ చేసి ఇతను డ్యాన్స్ చేశాడు. నిజంగా హుందాతనమైన రాజకీయ నాయకుడు, జెంటిల్మెన్గా పెద్ద మనిషి తరహా రాజకీయాలు చేసే నాయకుడు ఎవరు కూడా అటువంటి డ్యాన్సులు చేయరు.
ఇతను ఆ విధంగా పండగ నాడు డ్యాన్స్ చేశారు. ఓకే, అదేంటి అంటే ఏదో సంక్రాంతికి సరదాగా చేసామని చెప్పేసి అంటే దాన్ని క్యాజువల్గానే తీసుకున్నారు. అని యాక్చువల్లీ అప్పుడే అరెస్ట్ చేయాలి కూటమి ప్రభుత్వం. అప్పుడే ఎక్స్పెక్ట్ చేశారు మీడియా వాళ్ళు, కానీ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఈ పాటతో రాంబాబుని అరెస్ట్ చేసి పడేస్తారని చెప్పేసి అని వదిలేశారు. తర్వాత ఏమైంది, చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా వ్యక్తిగతంగా దూషించడంతో అరెస్ట్ చేశారు. చట్టం తన పని తను చేసిపోయింది. అంతేగాని ఇతని అరెస్టు వెనుక సామాజిక కోణం కానీ ప్రజా సమస్యల కోణం ఇంకోటి కానీ ఏమీ లేదు, నోటుదోలు తప్పితే. మరి ఇటువంటి వ్యక్తిని అడ్డు పెట్టి కాపు కులం ఓట్లన్నీ కొట్టేద్దాం అనేది జగన్ గారి ఆలోచన కూడా అంత కరెక్ట్ కాదు. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా జనసేనలో 95% కాపు సామాజిక వర్గం ఈరోజు ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు కాపు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టొచ్చు, చిరంజీవి గారిని తిట్టొచ్చు, నాగబాబు గారిని తిట్టొచ్చు, కానీ ఎలక్షన్ సమయంలో డెఫినెట్గా వాళ్ళు జనసేనకే ఓటేస్తారు. గాజు గుర్తే వాడు గుర్తు, వాళ్ళ మనసులో ముద్రించుకున్నట్టు గుర్తు గాజు గ్లాస్. అయితే సరే, వాళ్ళందరూ ఎప్పుడు ఇతను కావాలని అనుకుంటారంటే కాపులకి ఏదో మంచిపోయిన మిక్కిలి మేలు చేసినప్పుడు, కాపులందరినీ ఆకర్షించినప్పుడు అప్పుడు ఓకే, అప్పుడు ఏమో మేబీ వైసీపీకి రావచ్చేమో. కానీ అలాగే చిన్న నోటుతోలతో అరెస్ట్ అయిపోయినంత మాత్రాన ఆ కాపుల్లో సానుభూతి కొట్టేసి అంబడి ఫోటో పెట్టేయటం అనేది జగన్ గారి ఆలోచన అయితే కరెక్ట్ కాదు. ఇదేమైందంటే ఈ ఆలోచన వికటించేసింది. ఇప్పుడు మిగతా కాపులు పైకి చెప్పుకోలేకపోయినా పేరు నాని గారు కావచ్చు, అంబడి రాంబాబు, మన తోట తిమ్మతుడి గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, వీళ్ళ పైకి చెప్పలేకపోయినా వాళ్ళ మనసులో ఆ ఫీల్ ఉంది. ఎంచేతంటే రాంబాబుని ఇంత ఫోకస్ చేసేస్తున్నారు ఏంటి, సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో తెల్లారితే రాంబాబు గారే, సాక్షి శాటిలైట్ ఛానల్లో తెల్లారితే రాంబాబు గారే, ప్రింట్ మీడియాలో రాంబాబు గారే, ఇంకా కొన్ని వైసీపీకి సపోర్ట్ చేసే కొన్ని మీడియాస్ ఉన్నాయి, సాక్షి ఛానల్, శాటిలైట్ ఛానల్స్, అందులో కూడా రాంబాబు గారే. బోల్డ్ ఫోకస్ చేంజ్ చేస్తున్నాడు జగన్ గారు. ఆఖరికి అతను అరెస్ట్ అయినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు మునాఖత్ ఇచ్చే సమయంలో కూడా గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు వెళ్తే మునాఖత్ ఇప్పించలేదు. ఓ స్థాయి వ్యక్తులు వెళ్తేనే అక్కడ మునాఖత్ దొరికింది. ఆ విధంగా పార్టీలో అతనికంటే ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి, అంటే స్టేట్లోనే ఒక కాపు టైగర్గా ఒక ముద్రీకరణ చేసి కాపుల్లోనే ఒక సానుభూతి తెచ్చే విధంగా, రేపొద్దున అతను తిరిగితే కాపు కమ్యూనిటీ అందరూ కూడా అతని వైపు తిరిగిపోతారని చెప్పేసి రాంబాబు ఫోటోని ఇతను అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది వికటించింది. మిగతా కాపుల్లో ఆ బాధ ఉంది, అది వాస్తవం కూడా. నేను చెప్పినట్టు రాంబాబుని మించిపోయిన కాపు నాయకులు వైసీపీలో ఉన్నారు. మరి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రజా పోరాటాలు చేస్తున్నారు. తిరుమూర్తి గారే చూసుకుందాం, మండపేటలో బ్రహ్మాండ పోరాటాలు చేసాడు, ఆయన చేస్తూ ఉన్నాడు కూడా కూటమికి వ్యతిరేకంగా. బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, అతను ఎదుర్కొంటున్నాడు. పేరు నాని సరాసరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా, పార్టీ ఓడిపోయిన కాడి నుంచి ఇప్పుడు దాకా అతను నిత్యం జనంలో ఉంటున్నాడు, ఏదో స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటున్నాడు. అరెస్ట్ అయినంత మాత్రాన్ని ఇతన్ని హీరో చేయటం ఏంటి ఆ కమ్యూనిటీలో అనేది వాళ్ళ బాధ క్లియర్గా కనపడతా ఉంది. థ్యాంక్ యూ.